సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చూసుకున్నట్లయితే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ 574 అనే నెంబర్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏంది 4 అనమాట. సో ఫస్ట్ డబుల్ ద లాస్ట్ డిజిట్ 8. సో ఈ 8ని రిమైనింగ్ నెంబర్ దీనిలోంచి సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. 57 - 8 ఎంత అవుతుంది 49. ఈ 49 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి హోల్ నెంబర్ 574 ఈజ్ డివిజిబుల్ బై 7 అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 147. సో లాస్ట్ డిజిట్ ఏంది 7. డబుల్ ద లాస్ట్ డిజిట్ చేద్దాం 14 అనమాట. సో ఈ 14లోంచి ఇక్కడ వచ్చిన డబుల్ ద లాస్ట్ డిజిట్ సబ్ట్రాక్ట్ చేద్దాం 0 అనమాట. సో 0 అన్నా అవ్వాలి, ఏదర్ డివిజిబుల్ బై 7 అన్నా కావాలి కాబట్టి సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 147 ఈజ్ రిమైనింగ్ నెంబర్ ఏంది 982 - 4 అనమాట 978. సో ఇది కూడా పెద్ద నెంబర్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి డబుల్ ద లాస్ట్ డిజిట్ 8 × 2 16. రిమైనింగ్ నెంబర్ 97. 97 - 16 ఎంత అవుతుంది 81. సో 81 అనేది 7తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ 9822 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7 అనమాట. ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను.